రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలం మునుకోడలికి ప్రత్యేక స్థానం కల్పించినటువంటి ఈ యొక్క ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా మనస్ఫూర్తిగా కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క పుష్కరాల నిమిత్తం 100 కోట్ల రూపాయలు కాలుష్యాన్ని నిర్మూలించడం కోసం ప్రత్యేక నిధుల నుండి 100 కోట్ల రూపాయలు వారి నిధులు ఎప్పుడు ఇస్తున్నందుకు కూడా ఉప ముఖ్యమంత్రి శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి రాజానగరం నియోజకవర్గ ప్రజలందరి తరఫున కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకున్నాం. ఏదైతే ఈ ఘాట్ ఉందో ఇమ్మీడియట్గా తక్షణం అధికారులందరూ కూడా సందర్శించారు. నిన్న డిప్యూటీ కలెక్టర్ గారు సందర్శించారు, అలాగే ఇరిగేషన్ అధికారులు సందర్శించారు, అలాగే అక్కడ ఆర్డబ్ల్యూఎస్ అధికారులు సందర్శించారు, పబ్లిక్ హెల్త్ డిపార్ట్మెంట్ సందర్శించింది. అన్ని డిపార్ట్మెంట్లో కూడా మునుకోడలు ఘాట్ని సందర్శిస్తున్నారు. దానికి కావాల్సినటువంటి ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నాం. మన రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో 13 ఘాట్లు ఈసారి పుష్కరాలకి స్నానం ఆచరించడానికి అన్ని సదుపాయాలతో 12 ఘాట్లు మనం 13 ఘాట్లు ఏర్పాటు చేస్తున్నామని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం. దానికి సహకరిస్తున్నటువంటి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి గారికి, ఇతర అధికారులకు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. పూర్తి స్థాయిలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు, హెచ్ఆర్డి మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ బాబు గారు, అలాగే మన పార్లమెంటు సభ్యురాలు శ్రీమతి పురంధేశ్వరి గారు, అలాగే ఇక్కడ రుడా చైర్మన్ బొడ్డు వెంకటరమణ చౌదరి గారు ఆధ్వర్యంలో ఈ యొక్క రాబోయే 2027 పుష్కరాలు రాజానగరం నియోజకవర్గంలో సీతానగరం మండలంలో 13 ఘాట్లతో కూడా అంగరంగ వైభవంగా పుష్కర కార్యక్రమాలు ఏర్పాటు చేస్తారు. ముఖ్యంగా కానీ చూసినట్లయితే ఈ యొక్క పుష్కరాల నిమిత్తం జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి యొక్క రహిత పుష్కరాలు అందించడానికి వాళ్ళ వంతు మేమందరం కూడా కలిసి, మేము పెద్ద చిన్న నాయకత్వంలో తేడాలు లేకుండా అక్కడ శానిటేషన్ వర్క్ అయినా, వాటర్ పంపిణీ కానివ్వండి, అల్పాహారం అందించడానికి కానివ్వండి, అక్కడ శుభ్రం చేయడానికి కానివ్వండి, అన్ని పనులు కూడా మా జన సైనికులు, వీర మహిళలు పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయ సాధనలో వారి యొక్క కోరిక మేరకు అదేవిధంగా మంచి జరగాలి, గోదావరి పుష్కరాలు పుణ్య పుష్కరాలు అవ్వాలి, ఏ విధమైనటువంటి కాలుష్యం ఉండకూడదని చెప్పి ఒక్క పవన్ కళ్యాణ్ గారి పిలుపుతోనే మేమందరం కూడా నడుం కడుతున్నాం. ఒక రాజానగరం నియోజకవర్గంలోనే 10,000 మంది సేవలు అందించడానికి మాకు జన సైనికులు, వీర మహిళలు కూడా ఇప్పుడు సిద్ధంగా ఉన్నారు. దీన్నే